తెలంగాణ నయాగరాలో మృత్యువు మాటేసింది. 12 ఏళ్లలో 90 మందిని బలి తీసుకుంది. అందరూ యువకులే, ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్లే. అయినా కనీస జాగ్రత్తలు లేవు. ప్రమాదకర పరిసరాల్లో హెచ్చరిక బోర్డులు లేవు. పైగా ఇటీవల కుంటాల జలపాతం పరిసరాల్లో మందు పార్టీలు విపరీతంగా పెరిగిపోయాయి. మత్తులో జలపాతం దగ్గరకు వెళ్లి జారి పడిపోతున్న కేసులు పెరిగిపోతున్నాయి. వాటర్ ఫాల్స్ వద్ద సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. దట్టమైన అడవి, చుట్టూ కొండలు, మధ్యలో వయ్యారాలు ఒలుకుతూ జాలువారే జలపాతం. చూడగానే క్యా సీన్ హై అనిపించే ప్రకృతి సోయగం. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ సహజ సిద్ధ అందాల వెనక భయంకరమైన ప్రమాదం కూడా పొంచి ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో జలపాతం హోరు పెరిగింది. పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. వచ్చిన వాళ్లు ఒక పరిధి వరకు ఎంజాయ్ చేస్తే ఓకే, కానీ స్పెషల్ ఫోటోలను, సెల్ఫీలను, అందరికంటే ఎక్కువ ఎత్తులో స్నానాలు చేయాలనో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చాలా మంది. నుంచి ఇప్పటి వరకు ఇలా 90 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి విహారయాత్ర కోసం వచ్చిన 2 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జలపాతంలో పడి చనిపోయారు. గడిచిన 15 రోజుల్లోనే 3 మృత్యువాత పడ్డారు. ఇంతలా చావు కేకలు వినిపిస్తున్నా పర్యాటకంగా అభివృద్ది చేసే అవకాశం ఎంతో ఉన్నా ఇక్కడ కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రమాదకర పరిసరాలకు యువకులు వెళ్లకుండా హెచ్చరించేందుకు గతంలో 5 సెక్యూరిటీ గార్డులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఒకే ఒక్కడున్నాడు. అతను సెలవు పెడితే అంతే సంగతులు. డేంజర్ జోన్ లో కనీసం కంచె నిర్మించే ప్రయత్నం కూడా చేయలేదు. సెక్యూరిటీ పెంచమంటే సెక్యూరిటీ పెంచలేరు. ఇక్కడ సెక్యూరిటీ లేకనే ఈ పిల్లలు వారానికి ఒక్కళ్ళు 2 చనిపోవడము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ సెక్యూరిటీ పెంచి లేదా వాళ్ళతో అయితే సాధ్యమైతే చేయాలా, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ అప్పచెప్తారా, మరి ఏం చేస్తారా, కానీ దీని గురించి మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. సెక్యూరిటీ లేక విలేజ్ వాళ్ళకి సంబంధం లేకుండా ఇది మా ఏరియాలో ఉన్నది, మీకు సంబంధం లేదు అని అందరినీ చంపుతున్నారు తప్ప కానీ డెవలప్ ఏమీ చేస్తలేరు. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం కొద్దిగా దీనిపై శ్రద్ధ వహించి ముఖ్యమంత్రి గారికి తెలియనిది దీని బఫర్ జోన్ నుంచి వాటర్ ఫాల్ ని మినాయించి దీన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం, అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం ఇక్కడ అటవీ అధికారులకు కామన్ అయిపోయింది. జలపాతం పరిసరాల్లో మందు పార్టీలు నిషేధం, కానీ ఇటీవల అవే ఎక్కువయ్యాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో మందుబాబుల ఇష్టారాజ్యమైపోయింది. తాగిన మత్తులో నీళ్లలో సాహసాలు చేయబోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు కొంతమంది.